ధ్రువాంష్ ఇదిగో జస్ట్ పుల్ల పుల్లగా అలాగా అలా ఉంటుంది అంతే. నా లెగ్ అయితే చచ్చిపోయింది. హే గైజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వోక్ అప్. ఇది సాటర్డే అండ్ సండే వ్లాగ్ షూట్ చేసి పెడదాం అనుకున్నాను. అండ్ ఇట్స్ ఆన్ 17th of July ఎర్లీ మార్నింగ్ at 7:30 AM. ఇది ఎర్లీ మార్నింగ్ అంటారు, నాకు ఎర్లీ మార్నింగే. నైట్ చాలా 1:30 సమ్టైమ్స్ 2 అవుతుంది కంప్లీట్ చేసుకొని పడుకోవడానికి. అండ్ ద థింగ్ ఈస్, చాలామంది వై కాంట్ యూ షేర్ యువర్ వర్క్ లైఫ్ ఆర్ పర్సనల్ లైఫ్ అన్నట్టు few people ask me. So that is the reason, like అసలు ఎలా మేనేజ్ చేస్తావు ఈ వర్క్, అది ఇది ఫ్యామిలీ టైం మిస్ అవ్వవు, వర్క్ లైఫ్ మిస్ అవ్వవు, అండ్ ఎవ్రీథింగ్ యూ ఆర్ డూయింగ్ పర్ఫెక్ట్, బట్ హౌ అని చెప్పేసి అడుగుతారు. సో ఆ పర్పస్ మీదనే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ లైక్ వీకెండ్ బ్లాగ్. సో సాటర్డే వచ్చేసి నాకు బ్రాండ్ షూట్ ఉంది నియర్ బై, కాబట్టి నాకు ప్రాబ్లం లేదు, ఈజీగా నేను వెళ్ళిపోవచ్చు ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 1 hour లోపు. సో ఈ బ్రాండ్ షూట్ ఆల్రెడీ నాకు ఆడియోటెక్ డిజైన్స్ వాళ్ళ నుంచి ఫస్ట్ టైం వచ్చింది. అండ్ లక్కీలీ సేమ్ బ్రాండ్ వాళ్ళు మళ్ళీ దే వాంటెడ్ మీ టు బీ దేర్ ఫేస్ ఆఫ్ దేర్ బ్రాండ్. అండ్ సండే వ్లాగ్ వచ్చేసి వీఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫ్యామిలీ వెకేషన్ కైండ్ ఆఫ్ బీచ్. అండ్ అది కూడా నియర్ బైయే, కానీ ఇఫ్ పాసిబుల్ నాకు షూట్ అనేది సాటర్డేనే కంప్లీట్ అయిపోతే మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ టు గో దేర్. లేదు అంటే రిమైనింగ్ ఫ్యామిలీ వెళ్తారు. అండ్ వాళ్ళు నా కోసం ఆగినా కూడా ఐ జస్ట్ కంపెల్ దెమ్ టు గో దేర్. సో చూద్దాం, నాకు కుదిరింది అని అంటే మనం అక్కడికి కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అండ్ ఈ వ్లాగ్లో అయితే మీరు కంప్లీట్లీ నా ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ స్టఫ్ చూస్తారు. అండ్ నేను ఇక్కడ దాకా ఎలా వచ్చాను ఇన్ బిట్వీన్ చెప్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు నేను ఒక లిటరలీ 1 hourలో నేను అక్కడికి వెళ్ళిపోవాలి కంప్లీట్లీ వార్మప్ చేసుకొని. అండ్ అక్కడ వర్క్ చేస్తూ నేను ఈ వర్క్ని మిస్ అవ్వకుండా కూడా నేను ఎలా బ్యాలెన్స్ చేస్తాననేది కూడా నేను చూపిస్తాను. సో డన్. ఇఫ్ యూఆర్ సమ్మన్ న్యూ టు మై ప్రొఫైల్, దిస్ ఇస్ దీపిక. ఐఎమ్ అ ఫ్రీలాన్స్ కోచ్ అండ్ అ బిజినెస్ మెంటర్. సో అప్పుడప్పుడు మీతో పర్సనలీ కనెక్ట్ అవ్వాలి అనుకుంటాను, కాబట్టి ఐ జస్ట్ వాంట్ షేర్ మై పర్సనల్ స్టఫ్ అండ్ ప్రొఫెషనల్ స్టఫ్ క్యాజువల్ వే. సో మీకు నచ్చుతుంది అని అంటే యూ కెన్ జస్ట్ వాచ్ ద ఎంటైర్ వ్లాగ్. ఈ చిన్న వ్లాగ్లో కొన్ని థింగ్స్ చూపిస్తాను నేను నా డైలీ లైఫ్లో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చేసే థింగ్స్. అందులో ఫస్ట్ వచ్చేసి నేను ఎవ్రీడే నాకు మా అమ్మ యాష్ గార్డ్ జ్యూస్ ఇస్తారు. ఐ హోప్ యూ గైస్ కెన్ సీ. యాష్ గార్డ్ జ్యూస్ అంటే ఏమీ లేదు, ఒక బూడిద గుమ్మడికాయ కనిపిస్తుంది కదా పైన, అక్కడిది తీసుకొని కాదు, జ్యూస్కి సపరేట్గా మార్కెట్లో ఉంటాయి. అది తీసుకొచ్చి పైన పీల్ ఆఫ్ చేసుకొని ఆ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఎప్పటికప్పుడు కొన్ని తీసుకొని జ్యూస్ చేసుకొని, అఫ్కోర్స్ మీరు అలాగే పల్ప్తో తాగేస్తానంటే ఇట్స్ ఓకే, లేదంటే డబుల్ ఫిల్టర్ ప్రాసెస్ చేసుకోండి. ఆ తర్వాత హనీ అండ్ ఒక నిమ్మకాయ ఓకే, అలా వేసేసి ఒక 1 spoon ఆఫ్ హనీ, ఒక ½ లెమన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్ వర్క్స్ వెల్. ఎవరికైనా ప్రాపర్ డైజెషన్ అవ్వకపోయినా ఆర్ నిజం చెప్పాలనంటే లోపల ఉన్న బాడీలో ఉన్న ఎప్పటి నుంచో ఉండిపోయిన టాక్సిన్స్ అన్నీ కూడా వాష్అవుట్ అయిపోతాయి. సో ట్రై టు డ్రింక్ అట్లీస్ట్ 1 glass ఇన్ ద ఎర్లీ మార్నింగ్. ఈవెన్ బిఫోర్ మీరు బ్రష్ చేయకుండా తాగొచ్చు, బట్ వాళ్ళు నాకు లేట్ అయిపోయింది కాబట్టి నేను ఆఫ్టర్ బ్రష్ తాగుతున్నాను. సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించిన ఇట్స్ గోయింగ్ టు బీ సూపర్ డ్రింక్ ఇన్ యువర్ డైలీ లైఫ్. పెద్దగా ఏముండదు, జస్ట్ పుల్లగా అలా ఉంటుంది అంతే. ఇక్కడ నేను జడ్జ్ చేయొద్దు, రెగ్యులర్గా బాగుంటుంది. మా మమ్మీ వాడిన నిమ్మకాయ కొంచెం బాగా చిన్న పిందెల్లాగా అనమాట. సో అందుకని కొంచెం తేడా కొట్టింది వాళ్ళ, కొంచెం చేదుగా ఉంది దానివల్ల. బట్ టు బీ ఆనెస్ట్ రోజు తాగుతున్నాను కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. అంత వర్స్ట్గా అయితే అస్సలు ఉండదు, కానీ రెగ్యులర్ వాటర్కి నార్మల్ దానికి కొంచెం డిఫరెన్స్ మీకు అనిపిస్తుంది కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది. బట్ ట్రై టు డ్రింక్ అట్లీస్ట్ వారంలో ఒక 3 సార్లు తాగడానికి ట్రై చేయండి. చేంజ్ మీరే చూడండి. ఒక 1 month ట్రై చేయండి. నా హెయిర్ ఫాల్, ఫేస్, ఈవెన్ నా వెయిట్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యాయి. ఎస్. అండ్ దీస్ డేస్ నా మార్నింగ్ అంతా వీటితోనే లేస్తున్నాను. ధ్రువాంష్ ఇదిగో. సో హీఈస్ గోయింగ్ హోమ్ బై టుమారో. ఇంకా ఎల్లుండి నుంచి చూడలేం, బట్ అగైన్ ఇన్ అ వీక్ హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. Okay then, let's get ready. It might look over, but overall day shoot kabatti koncham
ఎక్కువగానే వేసుకున్నాను. అండ్ ఆల్ సెట్, ఇంకా స్టార్ట్ అవ్వడమే లేటు. 2 కాస్ట్యూమ్స్ ఉంటాయి అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద కాస్ట్యూమ్. బ్లేజర్ లోపల పెట్టుకున్నాను అండ్ హెయిర్ ఇంకా డన్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో గైస్, దిస్ ఇస్ హౌ ఐ డ్రెస్డ్ అండ్ మేకప్ అంతా కూడా మంచిగానే వచ్చింది అనుకుంటున్నా. డూ లెట్ మీ నో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ అప్కమింగ్ సీన్స్లో యూ కెన్ సీ ద ఎంటైర్ అవుట్ఫిట్స్. అండ్ యా 2 అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ 4 డిఫరెంట్ ప్లేసెస్ కాబట్టి నేను 2 అవుట్ఫిట్స్ ఇస్ ఫైన్ అనిపించింది. అండ్ లెట్స్ సీ, ఈవినింగ్ దాకా ఇదే ఎనర్జీ మెయింటైన్ చేయాలి అండ్ హైడ్రేటెడ్గా ఉండాలి. మీరు కూడా వాటర్ అట్లీస్ట్ ఒక 3 లీటర్స్ ఇన్ అ డే ట్రై చేయండి. అండ్ యా, ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అగైన్ వీల్ జస్ట్ కనెక్ట్. ఓకే, బాయ్. ఈ ప్రొజెక్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే లైట్స్ ఆన్లో ఉన్నా కూడా మీరు వీడియోని అంతా ఎక్స్పీరియన్స్ చేయండి. జస్ట్ ఒక షూట్ కంప్లీట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు అనదర్ సైట్, కుంచనపల్లి. సో గైజ్, ఫస్ట్ లొకేషన్ అయిపోయింది. అసలు మార్నింగే చాలా లేట్ అయిపోయింది అండ్ ఒక్క షూట్ కంప్లీట్ అయిపోయేపాటికే మాకు దగ్గర 2 o'clock అయిపోయింది. అండ్ వీ జస్ట్ హ్యావ్ అ లంచ్ బ్రేక్. సో ఎక్కడికి వచ్చాము అని అంటే యూ కెన్ సీ కోడికూర పప్పుచారు హైవే మీద ఉంటుంది కదా. అండ్ యా, వన్స్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీఆర్ హెడింగ్ ఇన్ టు అనదర్ లొకేషన్. సో ఇంకా 3 more లొకేషన్స్ ఉన్నాయి. వన్స్ అది కంప్లీట్ అయిపోతే ఇవాళ షూట్ డన్. డోర్ వేసేయమంటారా? వస్తావు అటు వెళ్ళిపో. ఈ రూమ్ లో ఇంటిగ్రేట్ చేసిన కాన్ఫిగరేషన్ 7.1.4 డాల్బీ అట్మాస్ స్పీకర్స్ అండ్ సోనీ ప్రొజెక్టర్. సో గైస్, సెకండ్ షూట్ కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ హెడింగ్ ఇన్ టు థర్డ్ షూట్, రామవరపాడు. అక్కడికి వెళ్తున్నాం. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 2 more షూట్స్, అన్ని విల్లాస్లో అండ్ ఒకటి ఆఫీస్. ఇదన్నీ కంప్లీట్ అయిపోతే ఇవాళకి ప్యాకప్. ఇంకా ఒక రోజులోనే షూట్ అంతా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నాను. అండ్ ఇది అయిపోతే రేపు ఎంచక్క బీచ్ వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ హోపింగ్ దాట్. ఓకే, లెట్స్ సీ. త్రీ వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. స్నాక్స్ బ్రేక్ అయిపోయింది, తినేసాము. మీకు మీ అందరికీ ఐడియా ఉంటే చీకులు అంటారు కదా, ద చికెన్, నాకు అది ఇంకా అదంతా తెలియదు, మీరే అర్థం చేసుకోండి. చీకులు అంటారు. తినేసాము హ్యాపీగా. ఇంకా 4th విల్లాకి వెళ్ళబోతున్నాం. నిజంగా హౌస్ హంటింగ్ లాగా ఉంది, బట్ మంచి ఎక్స్పీరియన్స్. 3rd విల్లా అయితే బెస్ట్ ఇప్పటిదాకా చూసిన దాంట్లో. అది ఒక సింగిల్ హౌస్. సో అండ్ 4th విల్లా కూడా చూడబోతున్నాను ఇప్పటికి. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దాం. సో 4th వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ నార్మల్ ఇండివిజువల్ హౌస్. అయితే అందులో బేసిక్ నార్మల్ థియేటర్ రూమ్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ విల్లా అండ్ ఆల్. సో ఇట్స్ ఓకే, బట్ 3rd one ఈజ్ మై ఫేవరెట్. మీరు కూడా వీడియోలో చూసే ఉంటారు కాబట్టి ఎలా ఉంది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ హోప్ఫుల్లీ రేపు బీచ్కి వెళ్ళాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. వన్స్ ఆ 2 వీడియోస్ అయిపోతే ఆల్ డన్. సో షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని డైరెక్ట్గా ఈట్ స్ట్రీట్కి వెళ్ళిపోయాం. ఇది నా ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఈట్ స్ట్రీట్. చాలా చాలా బాగుంది. అండ్ కొబ్బరి మువ్వ తీసుకున్నాం అనమాట. మా మమ్మీకి చాలా ఇష్టం అండ్ నాకు కూడా చాలా ఇష్టం. దాంతోపాటు ఫస్ట్ టైం నేను బొంగులో బిర్యానీ కూడా ఇక్కడే ట్రై చేశాను. నాట్ అప్ టు ది మార్క్, బట్ ఓకే. సో గైస్, ఫైనలీ షూటింగ్ అంతా డన్. ఓవరాల్ 6 to 7 షార్ట్ వీడియోస్ ప్లాన్ చేశారు. అంటే ప్లాన్ చేసిన దానికన్నా ఎక్కువే జరిగింది. ఓ మై గాడ్, జస్ట్ షూటింగ్ ఒక ప్లేస్లో అయితే అంత పెద్దగా అనిపించేది కాదేమో, కానీ బ్యాక్ టు బ్యాక్ 1 hour జర్నీ ఉండడం వల్ల కొంచెం హెక్టిక్గానే అనిపించింది. అండ్ రేపు ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు.
బట్ ఏం ప్రాబ్లం లేదు. ఆటలు ఆడుకోవాలి, డాన్స్ చేయాలి బీచ్లో అంటే, అది ఫ్యామిలీతో అంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. సో దానికి ఏం డోకలేదు. హ్యాపీనెస్ ఏంటి అని అంటే, చెప్పాను కదా బీచ్కి వెళ్ళిపోతున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా కూడా నా సిస్టర్ ఎక్కువ వెళ్దాం 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 అని చాలా ఫైట్ చేసింది. ఎందుకంటే అందరూ ఒకేసారి కదలడం అనేది మీరే ఆలోచించండి. ఒక జాయింట్ ఫ్యామిలీలో అందరూ కదలాలి అంటే అమ్మ బాబు ఎంతకన్నా హెక్టిక్ ఇంకేది ఉండదు. సో వెళ్తున్నాము అండ్ షీ ఈజ్ సో హ్యాపీ. ఈవెన్ మీ, ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎవ్రీవన్ ఆర్ హ్యాపీ. సో రేపు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసేసి కొంచెం కొంచెం సీ ఫుడ్ కొనేసుకొని వచ్చేస్తే హ్యాపీ. సో యా, ఓవరాల్గా నేను చెప్పాను కదా విల్లాస్ అన్నిట్లో నాకు థర్డ్ విల్లా అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఐ విష్, ఐ హోప్ ఫ్యూచర్లో మీరు, నేను అలాంటివి కొనుక్కోవాలి అని నేను అనుకుంటున్నాను. అలాంటివి ఏంటి, అంతకన్నా కొనుక్కుందాం. ఓకే, సో యా, దట్స్ ఇట్. అక్కడక్కడ రేపు బీచ్వి పెడతాను అండ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఇవాళ చాలా క్యాప్చర్ చేశాను. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. బాయ్. హలో గైస్, యాజ్ వి ఆల్ ప్లాన్డ్, బీచ్ ప్లాన్ సక్సెస్ఫుల్ అయింది. మార్నింగ్ నుంచి సీ ఫుడ్ కొన్నాం. ఒకవేళ అన్ప్యాకింగ్ చేసే టైంలో నేను ఉంటే కనుక డెఫినెట్లీ వీడియో తీస్తాను. సో ఇక్కడ చూడండి, చాలా రిలాక్స్డ్ ప్లేస్ని చూస్ చేసుకున్నాం. ఎవ్వరూ లేరు మా ఫ్యామిలీ తప్ప. ఓ ఐఎమ్ సో ఎక్సైటెడ్. విల్ జస్ట్ గో. వాడిని అలా దించండి, అలా డింగ్ డింగ్ డింగ్. బుజ్జి 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 బుజ్జి. అదేంటి ఫ్రీ ఫోటో కూడా ఇవ్వరా? ఓకే, యూట్యూబ్ లో పెడతా. పెట్టినా? మీ పేరు? నా పేరు ఊరికే మా ఆడియన్స్ వింటారని. వెంకటేశ్వరరావు. హాయ్ చెప్పండి అందరూ. ఐ విల్ జస్ట్ షో యూ. తాతయ్య, అమ్మ, చెల్లి చెల్లి, పిన్ని, తమ్ముడు, అక్క, బావ, బాబు. ఇట్స్ ఓకే, వి ఆర్ సేఫ్. అండ్ నేను వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ ఇట్స్ టైమ్ టు ప్లే అగైన్. అంతా అయిపోయిన తర్వాత విల్ కమ్ బ్యాక్ టు ఎండ్ ద వీడియో. యా, దట్స్ ఇట్. సో ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. మేము జస్ట్ ఇప్పుడే ఇవాళే ఇంటికి వచ్చాము ఆఫ్టర్ బీచ్. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ టూ మచ్ ఆఫ్ రెడ్ ర్యాష్ లాగా ఉబ్బిందనమాట ఇక్కడ. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సన్ స్క్రీన్ ఎక్కువ యూజ్ చేయలేదు. అండ్ ఇంకొక మిస్టేక్, బీచ్కి వెళ్ళినప్పుడు ఇంకొక మిస్టేక్, మేము మార్నింగ్ సీ ఫుడ్ పర్చేస్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 10-10:30కి అసలు ఎంజాయ్ చేయడానికి బీచ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. వెళ్ళాం, ఆడుకున్నాం. అండ్ దెన్ మనకి ఇంకొంచెం ఎక్కువ కదా అడ్మైర్ చేయడం, ఫీల్ అవ్వడం. సో ఆ ప్రాసెస్లో బీచ్లో అలా పడుకున్నాను అనమాట, ఫేస్ మొత్తం కంప్లీట్లీ అప్ సైడ్ ఫేస్ చేసి. డైరెక్ట్గా సన్ రేస్, అది కూడా మిట్ట మధ్యాహ్నం 12 o'clock సన్ రేస్ అన్నీ కూడా ఇక్కడ పడడం వల్ల చూడండి స్కిన్ ఎంత ఇదైపోయిందో. బికాస్ సన్ ప్రొటెక్షన్ లేదు. సన్ ప్రొటెక్షన్ ఉంటే మేబీ ఇంత ఉండేది కాదు. సన్ ప్రొటెక్షన్ లేదు అండ్ డైరెక్ట్లీ సన్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఫేస్ ఇట్లా అయింది. సో ఎవరైనా బీచ్కి వెళ్తే కనుక ఈ మిస్టేక్ చేయొద్దు. అండ్ ట్రై టు బీ సేఫ్, లైక్ ట్రై టు ప్రివెంట్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్ టు యూ.
సో సన్ స్క్రీన్ మంచిగా వాడండి. అండ్ చాలా 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 ఎంజాయ్ చేశాను. ఐ డోంట్ నో, టచ్ వుడ్, ఏదైతే మనం ఎంజాయ్ చేయాలనుకుంటామో అంతలాగా మనం ఎంజాయ్ చెయ్యలేమేమో అనుకుంటాం కానీ బట్ ఐఎమ్ సో హ్యాపీ. అండ్ మళ్ళీ రేపటి నుంచి బ్యాక్ టు వర్క్. అండ్ ఇట్స్ ఓకే, నాకు నచ్చిన వర్క్ టీచ్ చేయడం కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ గ్లాడ్ టు డూ మై వర్క్ ఎవ్రీ డే విత్ అ పాజిటివ్ ఎనర్జీ. అండ్ ఐ నో చాలామంది ఈ 2 days నాకు ఎవరైతే వాట్సాప్లో డౌట్స్ కోసం మెసేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి నేను రిప్లైస్ ఇవ్వలేకపోయాను బికాస్ ఇంటర్నెట్ ప్రాపర్గా లేదు. సో యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ మేము ఇవాళే వచ్చాము, అందరం అలసిపోయాము, మొత్తం చెత్తగా ఉంది. సో ఇవాళ రెస్ట్ తీసుకొని రేపు మళ్ళీ స్టార్ట్ చేసుకుంటాను. అండ్ ఇఫ్ యు ఆర్ సమ్మన్ లుకింగ్ ఫర్ అ సైడ్ హజిల్, మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇన్ డీటెయిల్డ్ మీకంటూ ఒక జర్నీ స్టార్ట్ చేయాలి, ఒక ఫ్రీలాన్స్ కెరియర్ కానివ్వండి, మీకంటూ ఏదైనా ఒక డిఫరెంట్ స్కిల్ నేర్చుకోవాలి, లేదా ఇంట్లోనే ఉండి ఇన్కమ్ జనరేట్ చేయగలగాలి, ఆన్లైన్ స్కిల్స్ యూస్ చేసుకొని ఇన్కమ్ జనరేట్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. నో ఏజ్ క్రైటీరియా, అట్లీస్ట్ ఒక 16+ or 14+ అయి ఉంటే సరిపోతుంది. అండ్ ఒక లెర్నింగ్ మైండ్ సెట్, ఎస్ నేను నేర్చుకుంటాను అనే లెర్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆల్వేస్ వెల్కమ్ టు మై టీమ్. అండ్ ఇన్ డీటెయిల్ వీడియో నేను కింద ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వ్లాగ్. ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ మీ. అండ్ దాంతోపాటు ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ అండ్ ఆల్, ప్లీజ్ కన్సిడర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే మీ ఒపీనియన్స్, లైక్ ఎలా అనిపించింది, ఇంకా బెటర్గా ఎలా చేసుకోవచ్చు అని ఏదైనా అడ్వైస్ ఉన్నా కూడా యూ కెన్ హ్యాపీలీ షేర్ విత్ మీ ఇన్ మై కమెంట్స్. సో నాకు చాలా మంచిగా అనిపించిన ప్రతి కమెంట్కి నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.